పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పెద్దన్న అమెరికాకు అప్పుల సెగ, యుద్ధంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ, భారత్తో పాటు ఇతర దేశాలకు తప్పని అవస్థ, యుద్ధం తెచ్చిన భారీ నష్టంతో ప్రపంచం విలవిల. అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తుంది. ఇరాన్తో సాగుతున్న యుద్ధం ఆ దేశ ఖజానాను ఖాళీ చేస్తుంది. యుద్ధం కోసం చేస్తున్న విపరీతమైన ఖర్చు అమెరికాను అప్పుల ఊబిలోకి నెడుతుంది. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని వైట్ హౌస్ సలహాదారులు అధ్యక్షుడు ట్రంప్పై ఒత్తిడి తెస్తున్నారు. జాతీయ అప్పు రికార్డు స్థాయికి చేరడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సామాన్య అమెరికన్లపై ద్రవ్యోల్బణ భారం విపరీతంగా పెరుగుతుంది. యుద్ధం వల్ల ఆర్థిక పునాదులు కదులుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధంలో అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఖర్చుల వ్యత్యాసం. ఇరాన్ తయారు చేసే డ్రోన్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో డ్రోన్ ధర కేవలం $20,000 నుంచి $50,000 మాత్రమే. కానీ వాటిని అడ్డుకోవడానికి అమెరికా ఖరీదైన మిసైళ్లను వాడుతుంది. ఒక్కో మిసైల్ షాటుకు $15 లక్షల నుంచి $40 లక్షల ఖర్చు అవుతుంది. అంటే శత్రువు ప్రయోగించే చౌక ఆయుధాల కోసం అమెరికా 100 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తుంది. దీనివల్ల అమెరికా రక్షణ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతుంది. రోజుకి సగటున $100 కోట్ల యుద్ధం కోసం ఖర్చు అవుతున్నట్లుగా అంచనా. మార్చి 2026 నాటికి అమెరికా అప్పు $38.9 ట్రిలియన్ల చేరుకుంది. గత కొంతకాలంగా ప్రతి 100 రోజులకు $1 ట్రిలియన్ చొప్పున అప్పు పెరుగుతుంది. రక్షణ బడ్జెట్ కంటే కూడా అప్పులపై కట్టే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇది దేశ భవిష్యత్తుకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ వడ్డీ భారం రాబోయే 10 ఏళ్లలో రెట్టింపు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాల్సిన సొమ్మును యుద్ధాలకు తగిలేయడంపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిరసనలు మిన్నంటుకుంటున్నాయి. నవంబర్ ఎన్నికల దృష్ట్యా ట్రంప్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై కూడా తీవ్రంగా పడింది. ఉద్రిక్తతల వల్ల చమురు ఉత్పత్తి 15% వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కువైట్, ఖతార్ వంటి దేశాలపై ప్రభావం మొదలైంది. సౌదీ అరేబియా, యుఏఈ కూడా కష్టాల్లో ఉన్నాయి. అక్కడ పనిచేసే విదేశీయులు భయంతో స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. ఇరాన్ దాడుల వల్ల చమురు కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. వాటిని బాగు చేయడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి తెస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడం పెట్టుబడిదారులకు ఆందోళనకు గురి చేస్తుంది. స్టాక్ మార్కెట్లో అస్థిరత కనిపిస్తుంది. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ తటస్థంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం తప్పదు. మన దేశంలో బ్యాంకు పొదుపు నిల్వలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదే సమయంలో అప్పులు తీసుకోవడం విపరీతంగా పెరిగింది. క్రెడిట్ కార్డు బిల్లులు ఎగరేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవన్నీ దేశ ఆర్థిక ఆరోగ్యానికి మంచి సంకేతాలు కావు. అమెరికాలో వినియోగదారుల వ్యయం గణనీయంగా తగ్గింది. వడ్డీ రేట్లు నిరంతరంగా పెరుగుతుండటంతో మాంద్యం ముప్పు పొంచి ఉంది. 2008 నాటికి ఆర్థిక సంక్షోభం కంటే భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఐటీతో సహా పలు రంగాల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఎగుమతులు కూడా నీచిపోయాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్యం ఇబ్బందుల్లో పడింది. నిత్యావసరాలు, ఇతర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాల్లో పెట్రోల్ ధరలు $500 దాటిపోయాయి. అక్కడ ఇంధన భద్రత పూర్తిగా ప్రమాదంలో పడింది. ఇరాన్ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య పోరాటం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే శక్తిగా మారింది. అమెరికా తన అప్పుల భారాన్ని తగ్గించుకోకపోతే డాలర్ ఆధిపత్యం దెబ్బతింటుంది. అగ్రరాజ్యం సంక్షోభంలో పడితే దాని ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. యుద్ధాన్ని నిలిపివేసి శాంతి ఒప్పందాలు చేసుకోవడమే ప్రస్తుతానికున్న ఏకైక మార్గమని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. భారత్ వంటి దేశాలు తమ ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కలిసి సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాలను వెతకాలి. లేదంటే మరిన్ని దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.